చెప్పదలుచుకున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవాడు. ఇవాళ అభివృద్ధి వైపు, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి ఇది ఆసామాసిగా రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. మంత్రి అయ్యి విదేశీ పర్యటన మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకను, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతోనూ పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి చెందితే సంతోషించేవాడిగా మొదటి వాడిగా నేను ఉంటాను. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడిస్తే అభినందించడానికి నేను ముందుంటా.